हरि ओम श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। हरि ओम। गुरुब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शंकर गुरुवरेन्द्र चरणं शरणं प्रपद्ये। श्री महद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीगुरुभ्यो नमः। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमादिभिरयुवृताम् अयोकैः अहमित्येव विभावयद्भवानीम्। श्रीमात्रे नमः। ఆహా టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ప్రతి నెలలో మనము చెప్పుకునేటువంటి యొక్క మాస ఫలితాలలో భాగంగా ఫిబ్రవరి మాసంలో అంటే మాఘమాసంలో తెలుగు సంవత్సరాల ప్రకారంగా మాఘమాసంలో మేషరాశి నుంచి 12 రాశుల వరకు ఉన్నటువంటి యొక్క వ్యక్తులకు జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, మాస ఫలితాలు అనే విషయంలో మనం మాట్లాడుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఫిబ్రవరి మాసంలో చాలా అనుకూలమైనటువంటి ఒక రోజులు. ఈ రాశి వారికి ఈ నెలలో ధనలాభం ఉంటుంది, అనుకున్న కార్యక్రమాలు జరగడం అనేటువంటిది ఉంటుంది, శుభకార్యాలు చేయడం అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది. దేవాలయాల దర్శనాలు, తీర్థయాత్రల పర్యటనలు ఇవన్నీ కూడా జరగడానికి ఆస్కారం ఉంది. మేషరాశి వారికి చాలా శుభంగా ఉంది. స్నేహితులతో బంధువులతో కూడా కలుపుకొని ఉండడము, ప్రముఖమైన కొత్త వ్యక్తులతో పరిచయాలు కావడము, మానసిక ఆనందము, గృహానందము ఇవన్నీ కూడా జరగడానికి వీరికి ఆస్కారం ఉంది. ఇందులో ఇక మొదటి వారం కనుక మనం చూసుకున్నట్టయితే ఈ మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో కీర్తి ప్రతిష్టలు పెరగడానికి చాలా ఆస్కారం ఉంది. చేసేటువంటి యొక్క పనులలో ఉన్నతి, అభివృద్ధి జరగడానికి కూడా ఆస్కారం ఉంది. ధన లాభం ఉంది. పనులు పెరిగినప్పుడు, కార్యసిద్ధి జరిగినప్పుడు ధనలాభం దానంతలదే వస్తుంది. ఇక మానసికమైనటువంటి ఒక ఆనందం, చేసే పనులలో ఇంటిలో గృహ సమస్యలలో కానీ బయట సమస్యలలో కానీ ఉన్నతి జరిగినప్పుడు, మంచి జరిగినప్పుడు మానసికమైన ఆనందంతో ఉంటారు. ఇక మనము రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే ఈ మేషరాశి వారికి చాలా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటారు. సంతానం అభివృద్ధి కావడానికి కూడా ఆస్కారం ఉంది. అంటే ఇంతకుముందు పెళ్ళై సంతానం కానివ్వండి ఒక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మేషరాశి వారికి, స్త్రీ పురుషులలో ఎవరైనా కానీ ఈ నెలలో సంతానోత్పత్తికి దారి తీసేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంటుంది ఈ మేషరాశి వారికి, స్త్రీ పురుషులకు. ఉత్సాహంతో ఉరకలు వేస్తూ కార్యకలాపాలు సాధిస్తారు. మనస్సు ఆనందంగా ఉండి కార్యకలాపాలు చేస్తూ నూతన జీవితానికై బాట వేసుకోవడానికి ఆస్కారం ఉంది వీరికి ఈ రెండవ వారంలో. ఇక మూడవ వారంలో వస్తులాభము, వస్త్రలాభము, అంటే ఇంట్లోకి ఏవైనా నూతన వస్తువులు కొనడం కానీ, నూతన వస్త్రములు కొనడం కానీ జరగడానికి ఆస్కారం ఉంది. చేతి నిండా డబ్బు ఉంటుంది. అనుకున్న సమయానికి డబ్బు రావడం అనేటువంటిది. ఎవరైనా కొన్ని కారణాల వల్ల రుణబాధలు ఉన్నట్టయితే ఆ రుణబాధలు కూడా కొంతవరకు ఈ నెలలో తీరడానికి ఆస్కారం ఉంది మన మేషరాశి వారికి. కాకపోతే తరచూ ప్రయాణాలు చేయడానికి ఉంది. ఇది కొంచెం జాగ్రత్తగా మీరు ఉండాలి. చీటికి మాటికి ప్రతిసారి ఊరికే ప్రయాణాలు చేయడం అనేటువంటి వస్తుంది. దానివల్ల 2 రకాల ఉభయత్రా నష్టం అంటాం. అంటే ఇటు డబ్బు నష్టము,
ఇటు ఆరోగ్య నష్టము 2 కలగడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి ప్రయాణాలు చాలా వరకు తగ్గించుకోవడం మంచిది. ఇక ఈ ప్రయాణాలు చేయడం వల్ల అలసట వల్ల ఆరోగ్య నష్టము ఉండడము, దానివల్ల ధన నష్టం కావడము, ఇవి ఒకదానికొకటి అనుకూలంగా వరుస క్రమంలో ఉంటాయి కాబట్టి తరచూ ప్రయాణాలు చేయడము, అతిక ముఖ్యమైనటువంటి ఒక కార్యక్రమాలు ఉన్నప్పుడే ప్రయాణాలు చేయడం అనేటువంటిది పెట్టుకోవడము వీరికి చాలా శుభమైనటువంటిది. ఈ కార్యక్రమాలలో కొద్దిగా అనారోగ్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. ఇక 4వ వారము అలాగే తరచూ ప్రయాణాలు చేయడము, చేతులతో ఆరోగ్యం పాడు చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఏదో దైవం వల్ల కావచ్చు, ఇతరత్ర వల్ల కావచ్చు అనేటువంటి ఒక విషయం కాదు. అనవసరంగా ప్రయాణాలు చేసి, దూర ప్రయాణాలు చేసి మానసికమైన ఒక బాధ, శారీరకమైన ఒక బాధ పొందడానికి ఆస్కారం ఉంది కాబట్టి 4వ వారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ఈ 4వ వారంలో నేత్ర సంబంధమైనటువంటి ఒక వ్యాధి రావడానికి ఆస్కారం ఉంది ఈ మేషరాశి వారికి. అంటే ఏదో పెద్ద భయపడి నా కళ్ళు ఏమవుతాయో అనేటువంటి ఒక భయపడకండి. భయమే రోగాన్ని పెంచుతుంది, ఆలోచననే రోగాన్ని పెంచుతుంది. కాబట్టి దానిపైన మనసు పెట్టుకోకుండా దగ్గరలో ఉన్న ఒకవేళ వచ్చినట్టయితే దగ్గరలో ఉన్న డాక్టర్ చూపించుకుంటే తగ్గిపోతుంది. అటువంటి పెద్ద బాధ అనేటువంటి లేదు. నేత్ర బాధ, శరీరం ఊరికే ప్రయాణం చేయడం వల్ల కళ్ళలో దుమ్ముపడి నేత్ర బాధ రావచ్చు, శరీరంలో వేడి పెరగడం వల్ల నేత్ర బాధ కావచ్చు, మనం తినేటువంటి ఒక పదార్థాల వల్ల కావచ్చు, ఏదో కొద్దిగా నేత్ర బాధ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దాని గురించి బాధపడకుండా ఉండండి. ఈ మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి నెల చాలా మంచి సమయము. కొత్త పనులు ప్రారంభించుకోవడానికి, శుభకార్యాలు చేసుకోవడానికి, వీటన్నిటికి కూడా చాలా మంచి సమయమైనటువంటిది ఈ ఫిబ్రవరి మాసము మేషరాశి వారికి. కాకపోతే కొన్ని చిన్న తరచు ప్రయాణాల వల్ల ఈ నేత్రవ్యాధి రావడానికి దీనికి కొద్దిగా ఆస్కారం ఉంది కాబట్టి దాని గురించి భయపడకుండా సూర్యనారాయణ స్తోత్రాన్ని గనక మీరు పారాయణ చేసినట్టయితే ఈ నెలలో ఇంకా మంచి అభివృద్ధి పొంది ఆ సూర్యానుగ్రహం వల్ల మంచి యొక్క జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మేషరాశి వారు ఈ నెలలో సూర్యనారాయణ స్తోత్రము, ఆదిత్య స్తోత్రం అంటారు, సూర్య స్తోత్రం అంటారు, అది ఈ సూర్యనారాయణ స్తోత్రాన్ని గనక ప్రతిరోజు ప్రారంభించి ఉదయం సూర్యోదయ సమయంలో ఒక 2-3 నిమిషాలు ఆ అరుణోదయాన్ని, బాలభాస్కరుణ్ణి గనక చూసినట్టయితే నేత్ర బాధ కూడా మీకు రాదు. కానీ కాకుండా ఆ ఎర్రటి యొక్క సూర్యబింబం ఏదైతుందో అది అరుణోదయం అంటాం. అరుణోదయ సమయం దాటుతూ ఉంటే ఒక 2-3 నిమిషాలకు సూర్యుని యొక్క వెలుతురు ఎక్కువగా అవుతుంది. అలాంటి సమయంలో సూర్యబింబాన్ని కనుక మనం చూడడానికి అనుకూలంగా ఉంటుంది. అలాంటి సమయంలో సూర్యబింబాన్ని కనుక రెప్పగొట్టకుండా ఒక 2-3 నిమిషాలు కనుక కంటిగా చూసినట్టయితే నేత్ర వ్యాధులు, ఎలాంటి నేత్ర వ్యాధి అయినా తగ్గడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు ఉదయమే ఈ ఒక్క పని చెయ్యండి. తర్వాత సూర్య స్తోత్రము చదువుకోండి. దీనివల్ల ఈ మేషరాశి వారికి ఈ నెలలో ఫిబ్రవరి మాసంలో మంచి ఉన్నతమైన జీవితం గడపడానికి ఆస్కారం ఉంది. కాబట్టి శుభంగా ఉండండి. శుభం.